శ్రీకాకుళం జిల్లా ఫరీదుపేట గ్రామంలోని గత 2 రోజుల క్రితం సత్తారు గోపి అనే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్త దారుణ హత్యకు గురవడంతో గ్రామంలో ఏదైతే భయానక వాతావరణం నెలకొంది. అయితే ప్రధానంగా మధ్యాహ్నం 2 గంటల సమయంలో అది గ్రామానికి ఆనుకుని ఉన్న జాతీయ రహదారిపై ఈ హత్య జరగడం, ద్విచక్ర వాహనంపై వస్తున్న గోపిని 10 మంది దుండగులు ఆపి కర్రలతో రాళ్లతో అత్యంత పాశవికంగా దాడి చేసి చంపడంతో ప్రస్తుతం ఈ వాతావరణం నెలకొంది. అయితే గత సంవత్సరం క్రితం కోన ప్రసాద్ అనే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తను ఇదే విధంగా దారుణంగా హత్య చేసిన పరిస్థితి. అయితే అప్పుడు నిందితుల్ని అరెస్ట్ చేయలేదు, అందుకే ఈ పరిస్థితులు వచ్చాయని కూడా గ్రామస్తులు చెప్తున్నారు. అప్పుడు నిందితులను అరెస్ట్ చేసి ఉంటే ఖచ్చితంగా మరో హత్య గ్రామంలో జరిగి ఉండేది కాదని, గతంలో నిందితుల్ని అరెస్ట్ చేయకపోవడం వల్లే ఈ పరిస్థితులు వచ్చాయని కూడా గ్రామంలో ఉన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలతో పాటు గ్రామ ప్రజలు కూడా చెబుతున్న పరిస్థితి. అయితే గ్రామంలోని 2 వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు చనిపోవడం, ఇద్దరిని అత్యంత దారుణంగా కొట్టి చంపడంతో ఈ గ్రామంలో ప్రస్తుతం విషాద ఛాయలు అలుముకోవడంతో పాటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన కార్యకర్తల్లోని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన 2వ స్థాయి నాయకుల్లోనూ కూడా కొంత భయానక వాతావరణం నెలకొన్న పరిస్థితి. వాస్తవానికి ఇది రాజకీయ కారణాల వల్ల ఈ హత్య జరిగిందని, దాంతోపాటు ప్రధానంగా చనిపోయిన 2 వ్యక్తులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన కార్యకర్తలు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏదైతే కార్యక్రమాల్లో యాక్టివ్గా ఉన్న వ్యక్తులు. ఇది కేవలం రాజకీయ కారణాల వల్ల ఈ హత్య జరిగినా ఇది కేవలం పక్కదోవ పట్టించేందుకు కేవలం పోలీసులు ఇది కుటుంబ వ్యవహారంగా చిత్రీకరిస్తున్నారని కూడా గ్రామస్తులు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు కూడా ఆరోపిస్తున్న పరిస్థితి. అయితే ఇప్పటికే గ్రామంలోని పోలీస్ పికెటింగ్ నడుస్తుంది. గ్రామానికి సంబంధించిన భారీ ఎత్తున పోలీసులు గ్రామంలో ఉన్న పరిస్థితి. అయితే ఇప్పటికీ బాధిత కుటుంబాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మాజీ ఎమ్మెల్యే, దాంతోపాటు మాజీ డిప్యూటీ సీఎం ధర్మాన కృష్ణదాస్, మాజీ ఎమ్మెల్యే గొర్రెల కిరణ్ కుమార్, మాజీ ఎంపీ బెల్లాన చంద్రశేఖర్ కూడా పరామర్శించారు. బాధిత కుటుంబానికి అండగా ఉంటామని హామీ ఇచ్చారు. ఎక్కడైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి కష్టాల్లో ఉంటారో, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు కష్టాల్లో ఉంటారో ఖచ్చితంగా వాళ్ళందరూ కూడా పార్టీ ఆదుకుంటుంది, పార్టీ అండగా నిలబడుతుందని, ఎక్కడైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు అన్యాయం జరుగుతుందో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలందరూ కలిసి ఏకతాటిపైకి వచ్చి పోరాడాలని కూడా నేతలు పిలుపునిచ్చిన పరిస్థితి. దాంతోపాటు సత్తారు గోపిని ఎవరైతే హత్య చేశారో నిందితులను వెంటనే అరెస్టు చేయాలని జిల్లా ఎస్పీ మహేశ్వర్ రెడ్డికి ఫిర్యాదు చేసినట్లు కూడా మాజీ డిప్యూటీ సీఎం ధర్మాన కృష్ణదాస్ చెప్పారు. గతంలో కోన ప్రసాద్ని హత్య చేసిన నిందితులు, దాంతోపాటు సత్తారు గోపిని హత్య చేసిన నిందితులు ఇంకా గ్రామంలోనే తిరుగుతున్నారని, నిందితుల్ని చాలామంది వరకు ఇంకా అరెస్ట్ చేయలేదు, వారిపై కేసులు కూడా నమోదు కాలేదని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. అయితే ఇప్పటికైనా ఏదైతే సత్తారు గోపికి సంబంధించిన ఎవరైతే హత్యలో భాగస్వామిగా ఉన్నారో వాళ్ళని పోలీసులు అరెస్ట్ చేశారా లేదా అనేది మాత్రం ఇంతవరకు పోలీసులు బయటికి చెప్పలేదు. ఎంతమంది నిందితులను అదుపులోకి తీసుకున్నారనే వివరాలను కూడా బయటికి వెల్లడించలేదు. అయితే నిజంగా ఈ గోపిని హత్య చేసిన వారిని పోలీసులు అరెస్ట్ చేశారా లేదనే విషయాలు మాత్రం మనకి ఇంకొద్ది రోజుల్లో బయటికి తెలియాల్సి ఉంది. కెమెరామెన్ రాజుతో సునీల్, సాక్షి టీవీ, శ్రీకాకుళం.